వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం నేను అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ మండలంలో ఉన్నటువంటి ఉప్పు గల్లీల వద్ద ఉన్నాం. చూడొచ్చు ఇక్కడ అనేక ఎకరాల్లో రైతులంతా కూడా ఉప్పును పండిస్తూ ఇక్కడ జీవనం గడుపుతున్నారు. ఈ ఉప్పు ప్రస్తుతం లాభసాటి లేదు. వీరిపై పశ్చిమాసియా యుద్ధం సెగ తగిలిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉప్పు గల్లీల రైతులకి ఇప్పటికే గిట్టుబాటు ధరలు లేక, సాగు కలిసి రాక నష్టాలు మూటగట్టుకుంటున్న తరుణంలో ఈ ఉప్పు రైతులు యుద్ధ ప్రభావం ఇప్పుడప్పుడే కోరుకునే పరిస్థితిలో లేనట్లుగా మనకు అనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఇక్కడ చాలా ఎకరాల్లో పంటను ఈ ఉప్పు సాగు చేస్తున్నారు. మనం చూడొచ్చు అనేక గట్లన్నీ కూడా ఇక్కడ కట్టేసి ఉన్నాయి. గట్లు ఒడ్డున తెల్లటి రంగులో ఈ ఉప్పు సాగు చేస్తున్నారు. ఈ గల్లుప్పు అంటారు దీన్ని, ఉప్పు గల్లీలు. సో అయితే విశాఖ, అనకాపల్లి జిల్లాలో ముఖ్యంగా అచ్యుతాపురం, నక్కపల్లి, ఎస్రాయవరం, పాయకరావుపేట ఈ తీర ప్రాంతాలకు సంబంధించిన మండలాల్లో ఈ మత్స్యకార గ్రామాల్లో ఎక్కువగా ఈ ఉప్పు గల్లీలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ 2 నెలలుగా ఎండలు పెరగడంతో ఉప్పు సాగుకు రైతులంతా కూడా ఇప్పుడు ముందుకొచ్చి ఈ పంట అనేది పండిస్తున్నారు. ఈ ఉప్పు రైతులకు ఆశలపై ఈ యుద్ధ ప్రభావం నీళ్లు చల్లిదనే చెప్పాలి. ఎందుకంటే యుద్ధం కారణంగా వీరు ఏదైతే ఇక్కడ ఉప్పుని ఎక్స్పోర్ట్ చేస్తుంటున్నటువంటి ఈ మత్స్య హ్యాచరీస్ ఉంటాయి, ఫిషింగ్ హ్యాచరీస్, వాళ్ళకి వీళ్ళు ఎక్కువగా అమ్ముతుంటారు. సో ఆక్వా ఎగుమతులు నిలిచిపోయిన తరుణంలో ఇప్పుడు వీళ్ళకి ఈ పంట అంతగా లాభసాటిగా లేవు. దాదాపు 70-75 కేజీల బస్తా 150 రూపాయలు మాత్రమే పలుకుతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా వీరికి పెద్ద ఇబ్బందులు ఏంటంటే ఈ తుఫాన్లు, అల్పపీడనాల ప్రభావం కూడా వీరిపై చూపిస్తుంది. దాదాపు అనేక వందల కుటుంబాలు ఈ ఉప్పు సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. ఇంతటి దారుణమైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో వీరికి అసలు ఇంతటి కష్టపడి ఇక్కడ సాగు చేస్తున్నారు కాబట్టి వీరికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందుతుంది, యుద్ధ వాతావరణం, యుద్ధ ప్రభావం వీరిపై ఏ మేరకు ఉందనే విషయాలను మన దగ్గర ఇక్కడ ఉప్పును సాగు చేస్తున్నటువంటి రైతులు, కూలీలు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సో మనతో పాటు ప్రస్తుతం ఉప్పు సాగు చేస్తున్న రైతు ఉన్నారు. సార్ చెప్పండి, ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు, ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి? నేనైతే ఇప్పుడు 3 ఎకరాలు ఉందండి. 3 ఎకరాల్లో సాగు చేస్తున్నాను. పరిస్థితులు అయితే మాత్రం ప్రస్తుతానికైతే మాకు చాలా దారుణంగా పరిస్థితులు అండి. ఇక్కడ పొల్యూషన్ పరంగా అయితే ఎన్టీపీసీ పరంగా మేము చాలా పొల్యూషన్ ఎదుర్కొంటున్నామండి. ఆ యాస్ పౌండ్ ఉందంటే ఇప్పుడు గాలి ద్వారా యాస్ పౌండ్ వచ్చి మా ఉప్పు పంటను మొత్తం నాశనం చేసే పరిస్థితి అండి. ఉప్పుని కలుషితం చేసేయడం ఒక ఎత్తు అయితే దాన్ని రానీకపోవడం కూడా ఒక ఎత్తు. రానీకుండా ఉండడం, వచ్చిన దాన్ని కూడా కలుషితం అయిపోయి మాకు ఇక్కడ దిగుబడి రాకుండా ఉండే పరిస్థితులు అయితే ఎన్టీపీసీ యాష్ పౌండ్ వల్ల ఉందండి. అంటే మొత్తం ఈ ఉప్పు ఏ అవసరాలకు వినియోగిస్తుంటారు? ఈ ఉప్పుని ప్లాంట్స్ వాడతారండి, ఫార్మా కంపెనీలకి, సిమెంట్ కంపెనీలకి, ఫిషింగ్ హార్బర్కి, ఎర్త్బిట్లకి, ఇలా రకరకాల, కొంతమంది తినడానికి కూడా వాడుతూ ఉంటారు. అంటే ఈ మొత్తం ఈ ఉప్పు పరిశ్రమపై, అదే ఇక్కడ ఉప్పు పంటపై ఎన్ని మంది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి? ఇక్కడైతే సుమారుగా ఉంటారండి ఒక 500 మంది కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయండి. వీటి అంటే ప్రత్యేకంగా ఈ ఉప్పు పండించిన సీజన్ అని ఉంటుందండి? సీజనేనండి. దీనికి వర్షం పడితే పోతుందండి. ఓన్లీ ఎండ ఆధారంగానే ఈ సాల్ట్ తయారవుతుందండి. సో ఇటీవల కాలంలో అకాల వర్షాలు వచ్చి అప్పుడు నష్టమేనండి. ఇప్పుడు మొన్న ఒకరోజు అకాల వర్షం వచ్చింది. ఇప్పుడు 15 రోజుల పాటు ఉప్పు రాలేదు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. మళ్ళీ 5 రోజు వర్షం వచ్చిందంటే ఉప్పు మొత్తం స్మాష్ అయిపోద్ది. అంటే ఒక వర్షం 15 రోజుల కష్టాన్ని దెబ్బతీస్తుందండి. ఇప్పుడు వరకు మరి వర్షాధారం వచ్చిందంటే పోయినట్టే. ఇప్పుడు వరకు పండిన పంట అంతా వేస్ట్ అయిపోద్ది. అది చల్లబడిపోయి మళ్ళీ వచ్చేసరికి ఒక 10 days టైం పడుతుంది. ఆ విధంగా నష్టం జరుగుతుంది. ఎండలు ఎంత బాగా కాస్తే మీకు పంట అంత బాగా వస్తుంది. ఎండలో కాస్తే పంట వస్తుంది. ఎండ ఎంత వస్తుందో గాలి కూడా అలా రావాలి. 2 సమపాలలో ఉంటేనే ఇది ఉత్పత్తి అనేది జరుగుతుంది. చెప్పండి పెద్దయినా, ఎంతకాలంగా మీరు ఉప్పు పండిస్తున్నారు, ఎలా ఉంది పరిస్థితి? పరిస్థితి అంతే, ఎండ, గాలి, వాతావరణం బాగుంటే
శుభ్రం పండుతుంది. ఏ మాత్రం వర్షం పడినా మొత్తం అంతా పోద్ది. అది ఎంతకాలంగా పండిస్తున్నారు మీరు? దగ్గర 25 సంవత్సరాలు పెట్టి మనం వచ్చి మరి ఇంతకుముందు మరి ఇప్పుడు చేసినారు మనకు తెలదు. అదే 25 నుంచి ఏళ్ళ నుంచి చేస్తున్నా అన్నారు. లాభాల బాటలోనే ఉందా ఈ వ్యవసాయం? లాభాల పాట అంటే ఒక సంవత్సరం లాభం వస్తుంది, ఒక సంవత్సరం లాభం రాదు. ఓ సంవత్సరం లాభం వస్తుంది, ఓ సంవత్సరం రాదు. వర్షాలు విపరీతంగా మధ్యలో పెట్టిపోయి అనుకో పోద్ది. మొన్న ఎంత దగ్గర 200 బస్తా ఈ ప్లాట్ వర్షం పడిపోయింది. కనీసం ఒక 100 జారలేదు మన పాకలోకి 200 బస్తాలు 100 పోయింది, వర్షంలో పోయింది. ఇది మొత్తం అలాగా మళ్ళీ గీటేసి అంతే ఆ వాటర్ పైకి తోసేసి మళ్ళీ ఆ వాటర్ పెసవాటర్ పెట్టి చేసినాం అనమాట. చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ వారం రోజులు పోనొచ్చాక ఉప్పుడు తీసినాం. ఆ విధంగా ఉప్పు రావాలంటే ఎంత సమయం పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది? అంతే 5 రోజులు పడుతుంది. మనం ఈ వాటర్ తీసి ఉప్పు తీసామా మళ్ళీ వాటర్ ఎడతాం, వాటర్ పెట్టిన తర్వాత 5 రోజులు పోద్ది, మళ్ళీ ఉప్పు వస్తుంది, మళ్ళీ తీస్తాం. ఆ విధంగా వస్తుంది ఉప్పు. అంటే ఈ బోర్ వాటర్తో చేస్తారు ఇదంతా బోర్ వాటరే. ఇలాగ ఈ సైట్ అంతా ఇక సముద్రం వాటర్ రాదు, కేవలం బోర్ వాటర్. మరి ఇక్కడ కూల్ రేట్లు అవి ఎలా ఉంటాయి? కూల్ రేట్లు మాకు 700 ఇస్తారు. ఆడోళ్ళకి ఛార్జీలు పెట్టుకొని 500 ఎంత వాళ్ళకి ఇస్తారు. ఆ రేట్లు ఉన్నాయి. సంవత్సరం అంతా ఉంటుందా పని? సంవత్సరం ఉండదు. మనకి 6 నెలలు. ఒకవేళ వర్షం పడ్డది అనుకో, ఈ వర్షం పడితే మనం 6 నెలలు మూసేస్తాం, 1 నెల దిగుతాం. ఈ వర్షం పడ్డదంటే 6 నెలలతో మూసేస్తాం. ఓ వర్షం పడకపోతే 7 నెలలు కూడా చేస్తాం. అదనమాట. 6 నెలలు 7 నెలలు పైన. మధ్యలో వర్షాలు పడితే మరి తప్పదు, మళ్ళీ వచ్చి ఇదంతా తీయాలి వాటర్. మళ్ళీ వాటర్ అంతా చేసి క్లీన్ చేసి మళ్ళీ ఆ వాటర్ పెస వాటర్ పెడతాం. పెస వాటర్ పెట్టి మళ్ళీ ఉప్పు పండుతుంది. ఒకవేళ ఆటోమేటిక్ మళ్ళీ పెస వాటర్ పెట్టిన తర్వాత వర్షం పడ్డది అనుకో, మళ్ళీ 5 నెలల వరకు ఇలాగే చేస్తాం. ఆ విధంగా చేస్తాం. మీరు ఇంత కష్టపడుతున్నారు కదా, వెళ్తాయా బాగానే? వ్యాపారం వెళ్తుందా, బయటికి వెళ్తుంటుందా? మరి వ్యాపారం వెళ్తుందంటే మరి ఉప్పు రేట్లు కూడా పెద్ద లేవు ఇక్కడ. 75 కేజీలు 150 అడుగుతుండ్రు, 200 అడుగుతుండ్రు. వీళ్ళకి ఇస్తే 200 700 రూపాయలు, వీళ్ళకి 500 వాళ్ళకి ఆటోలతోటి గిట్టుబాటు అవ్వలేదు. ఆ విధంగా అనమాట. నష్టమే కదండి. మన నష్టమే. అదొకటి, దీనికి ఇసుకోవట్లేదు. ఇప్పుడు ఇసుక లేకపోతే దీన్ని తొక్కించాలంటే ఆడదానికి 500 రూపాయలు కూలి. ఇదంతా తొక్కిచ్చి మనం పని చేయాలంటే కిట్టదు. ఆ ఇసుక ఉన్నది అనుకో మన కొద్దిగా తీరుతుంది. అమ్మా ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మీరు? ముచ్చెలంపాలెం నుంచి వస్తున్నాం. ముచ్చెలంపాలెం నుంచి అంటే ఇక్కడ నుంచి దాదాపు ఒక 5 కిలోమీటర్లు ఉంటుందండి. ఏం పని చేస్తుంటారు మీరు ఇక్కడ? విప్పు మోస్తామండి. మోస్తుంటారు. రోజు పని ఉంటుందా? రోజు ఉండదండి. వర్షం పడితే పని ఉండదు, వర్షం పడకపోతే సెలవే. వర్షం పడిన అంటే రామారావు మీకు 6 నెలలు ఉంటుందా పని? మీకు 6 నెలలు పని ఉంటుంది అనుకుంటాం. 6 నెలలు ఉండదండి. 3 నెలలు పూర్తిగా కూడా ఉండదు. వర్షం పడితే ఆ 3 నెలలు పుల్లుగా ఉండదు, ఒక నెలన్నా పుల్లుగా ఉండదు. ఉండదు. ఎంతకాలంగా పని చేస్తున్నారు ఇక్కడ? సుమారు ఒక 10 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నామండి. మరి ఇప్పుడు ఈ వర్షాలు పడితే మరి మీకు పని ఉండదు కదా? మాకు పని ఉండదండి. మరి అప్పుడు మిగతా సమయంలో ఏం చేస్తారు? ఖాళీగా ఉండడమే, ఇంకే పని ఉండదు. ఈ పని ఉంటే ఈ పని చేసుకుంటాము. వర్షం పడిపోతే పని ఉంటుంది, వర్షం పడితే పని ఉండదు. అంటే అలవాటు పడిపోయారు ఈ పనికి? ఈ పనికి అలవాటు పడిపోయామండి. మామూలుగా అంటే పని వేరే పనికి వెళ్ళడానికి కూడా అవకాశం? వేరే పనులకి వెళ్ళమండి. మరి ఎంత వస్తుందమ్మా మీకు? రోజు 450 ఇస్తారండి కూలి. మరి పని లేనప్పుడు ఈ 450 రూపాయలు దాచుకుని పెట్టడం తప్పితే వేరే ఇంకేం లేదు? వేరే లేదండి, ఏమీ లేదు. మరి మీకు కష్టమే కదమ్మా జీవనం? మా కష్టమే. మరి వర్షం పడితే కష్టమే ఉంటుంది. వర్షం పడిపోతే ఏదో పని ఉంటుంది కనుక అలవాటు అయిన పని ఈ పని చేసుకో బతిద్దాం అనుకుంటాము. వర్షం పడితే పోద్ది. వర్షం పడిపోతే ఆ 3 నెలలు 6 నెలలు చేద్దామని పైన 3 నెలలు అన్నా చేస్తాము. వర్షం పడితే ఆ పని కూడా ఉండదు. రైతుకి కష్టమా, మాకి కష్టంగానే ఉంటుందండి. ఎంతమంది పని చేస్తుంటారు మీరు? మేము ఎలాగా ఒక 10 మంది, ఒక 5 అలాగలా వస్తాం. ఒక 12 మంది వరకు వస్తాం. తెల్లవారు వచ్చేస్తారా మీరు? 9 గంటలకల్లా వస్తామండి. సాయంత్రము 4:30కి 5 గంటలకు వెళ్ళిపోతారు. మరి పిల్లల చదువులు ఇవన్నీ అలాగా? చదువులు అలాగే కష్టపడుకొని మరి మా వాళ్ళు మత్స్యకారులం కదా మేము. సముద్రంలోకి వెళ్తే అది కూడా తుఫాను వచ్చిన వాళ్ళకి పాటు ఏది ఉండదు, పొల్యూషన్ వల్ల పాటు ఉండదు మాకు కూడా. దానివల్ల కూడా ఇబ్బంది. ఆ పొల్యూషన్ వస్తే పడి చేపలు కూడా పడవు, వెళితే ఆ కూర కూడా చేపలు కూడా పడవు. దానివల్ల కూడా ఇబ్బంది. అలాగే ఊర్లోనే ఏమన్నా చిన్న చిన్న మట్టి పనులు ఉన్నా ఏమన్నా ఉన్నా అవి చేసుకొని పిల్లలు అలా చదివించుకోవడం కష్టపడక అంతే. ఇంకా అంతకన్నా మంచి మార్గం ఏమి లేదండి మాకు, మా మత్స్యకారులకి.
అంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఒక 6 నెలలు పని చేస్తారు, మిగతా సమయం ఖాళీ. మీ భర్త కూడా సముద్రంలోకి వేటకెళ్ళి అవి వచ్చే మంచిగా ఏమైనా వస్తే సంపదను బట్టి మేము బతకడం, పిల్లలు పోషించుకోవడము, మరి మా పొట్టకి అన్ని చూసుకోవడం, కష్టం సుఖం, ఇంకా పిల్లలకి అన్నీ చూసుకోవడం కూడా దానివల్లే. ఇంకా వేరే మా పిల్లల ఉద్యోగాలు ఏవి లేవండి మా మగవాళ్ళకి ఆయనకి. మీకేమైనా ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం ఏమైనా కావాలా? మరి కావాలని కోరుకుంటున్నామండి. మరి ఈ పని ఉంటే చేసుకుంటాము, మరి పని లేనప్పుడు ఖాళీగా ఉంటాం కదా. మరి ప్రభుత్వం మరి మాకు ఏదైనా న్యాయం చేయాలి కదా. రైతుకి న్యాయం జరిగితే మాకే న్యాయం చేస్తారు వాళ్ళు. మరి వాళ్ళకి న్యాయం జరిగితేనే కదండి మాకు న్యాయం చేస్తారు. సో మనతో పాటు మరొక రైతు ఉన్నారు. రైతే రాజు అని చెప్తుంటారు. ఈ ఉప్పు గల్లీలో రైతుల పరిస్థితి ఎలా ఉందండి? ఉప్పు గల్లీలో రైతుల పరిస్థితి అంటే వర్షాలు పడితే నాశనండి, ఎండ కాస్తేనే ఇక్కడ ఉపాధి, లేకపోతే ఏం లేదు. అందులో పెంచుతాం, దీనికి ఇసుకుంటేనే బాగా దిగుబడి వస్తుంది. రేటు ఉంటే సాగుకారు చేయగలడు, లేకపోతే నడిపించలేడు. కూల్ రేట్లు చూస్తే పెరిగిపోతున్నాయి, ఉప్పు రేటు చూస్తే తక్కువ ఉంది. అది అంటే ఇది తినడానికి పనిచేస్తుంది, ఉప్పు తినడానికి పని చేస్తుందండి. ఈ ఎన్టీపీసీ యాస్ బాగా ఎగిరి వచ్చేస్తుంది, దానివల్ల బాగా దెబ్బ. ఓకే. అంటే ఈ చాలా హ్యాచరీస్కి వాటికి కూడా వాడుతూ ఉంటారు, సిమెంట్ కంపెనీలకి వీళ్ళకి. ఉప్పు ప్రతి దానికి వాడతారండి, ఉప్పు లేనిది ఏది అవ్వదు. మరి ఇప్పుడు ఇంత కష్టపడుతున్నారు, ఎన్ని గంటలు కష్టపడతారు మీరు ఈ ఉప్పు గల్లి? ఉదయం 10 నుండి 5 వరకు. ఎంత ఇస్తారు మీకు? మాకు 6.75, 700 దగ్గర. 700 దగ్గర ఇస్తారు. మరి సంవత్సరం అంతా ఉంటుందా? ఇది ఉండదు కదా. ఒక 6 నెలలు 7 నెలలు. వర్షం పడితే ఇప్పుడు గట్టి పడిపోతే ఆగిపోద్దండి ఇది. అయ్యో. వర్షం పడకపోతే ఇంకెన్నాలని ఉంటుంది. మరి మిగతా 6 నెలలు ఎలా? మరి ఎలా ఫ్యామిలీని ఎలా కొడుతారు? వేరే పనికి వెళ్ళిపోవడమే, ఏ పని ఉంటే ఆ పని. 6 నెలలు ఇక్కడ పని ఉంటుంది. సో 6 నెలలు పని లేకపోతే వేరే పని, ఏదో పని ఎత్తుక్కోవడమే, ఇంకేం లేదు. సో మీ ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుతున్నారు? మీకు ఎటువంటి సహాయం కావాలని మీరు కోరుతున్నారు? ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటామంటే వాళ్ళు ఏదైనా ఇస్తే తీసుకుంటాం, ఏ పెన్షన్ కిందో ఏదోటి ఉపాధి కల్పిస్తే. ఈ 6 నెలల తర్వాత ఏదైనా ఉపాధి కల్పిస్తే మనకు బతకడానికి. సో ఇది రైతులు చెప్పే పరిస్థితులు. ఇక్కడ ఉప్పు గల్లీలో దాదాపు అనేక ఎకరాల్లో ఈ రైతులంతా కూడా ఉప్పును సాగు చేస్తున్నారు. ఈ ఉప్పుని ఈ హ్యాచరీస్, అలాగే ఏదైతే సిమెంట్ ఫ్యాక్టరీలు, కొన్ని తినేందుకు కొంత వాడుతుంటారు, అలాగే కొన్ని పరిశ్రమలు, ఫార్మా ఇండస్ట్రీలకు సంబంధించి ఇక్కడ నుంచి ఉప్పు వెళ్తుంది. కానీ దాదాపు 20-30 ఏళ్ళుగా ఈ ఉప్పు గల్లీల్లో ఉప్పుని సాగు చేస్తున్నప్పటికీ వీరికి ఏమాత్రం కూడా ఈ వ్యవసాయం లాభసాటిగా లేదని రైతులు, అలాగే ఇక్కడ పనిచేసిన వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గిట్టుబాటు ధరకు తమకు లేదని, కేవలం కేజీకి 3 రూపాయల చొప్పున ఇక్కడ కొనుగోలు చేసి బయట రిటైల్గా వ్యాపారం చేసేవారంతా కూడా 20 రూపాయలు 30 రూపాయల చొప్పున కేజీని అమ్ముకుంటూ వారు లాభం ఆర్జిస్తున్నారే తప్ప రైతుకు ఎటువంటి మేలు జరగడం లేదని, దాంతో ఇప్పుడు కొన్ని మత్స్య పరిశ్రమలకు సంబంధించి ఇక్కడి నుంచి వెళ్ళే ఉప్పు ఇవంతా కూడా ఇప్పుడు పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా కూడా ఏదైతే ఫిషింగ్ ఎక్స్పోర్ట్ జరగక వారు కూడా నష్టాల్లో ఉన్నారు. సో ఇక్కడి నుంచి ఉప్పు కొనుగోలు చేసి వారు వినియోగించలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఉప్పుకైతే గిరాకీ బాగా తగ్గింది. కొనుగోలుదారులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఈ ఉప్పు సాగు చేసే రైతులకు ఏదో ఒక విధంగా సాయం చేయాలని వీరంతా కోరుతున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, పరవాడ ఉప్పు గల్లీల వద్ద నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.